అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచార వీడియోకి స్వాగతం. ముఖ్యంగా నేను ఏం తెలియజేయాలనుకుంటున్నానే ఆ అద్భుతాల్లో భాగంగా తెలియజేస్తున్నాను. చాలా ఆనందంగా తెలియజేస్తున్నాను. నేను ఒక వీడియో చూడడం జరిగింది. నేను సుమారుగా 15 సంవత్సరాలు అంటే దశాబ్దన్నర అంటే 1.5 డికేడ్ అనమాట నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను నేను భగవన్ నామస్మరణ గురించి. అదే నేను వినడం జరిగింది. నేను ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను వినడం జరిగింది. చక్కటి కథ చెప్పారు వారు భగవన్ నామస్మరణ గురించి. కృష్ణ భగవానుడిది చెప్పడం జరిగింది. అర్జునుడికి మధ్యలో ఈ ఉపవాసం గొప్పదా, భగవన్ నామస్మరణ గొప్పదా అంటే నామస్మరణ గొప్పది అని తెలియజేయడం జరిగింది. కనుక నాకు చాలా ఆనందం అనిపించింది. నేను కొన్ని స్టేటస్లో పెట్టి కొంతమంది వీడియోగా పంపించడం కూడా జరిగింది. నేను ఇప్పుడు నా చిన్న వీడియో ద్వారా కూడా తెలియజేస్తున్నాను. నేను గొప్ప అవకాశం కల్పించారు యూట్యూబ్ ఛానల్ వరకు. నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కనుక నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే కృష్ణ భగవానుడు అర్జునుడు సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చి అలసిపోయితే అర్జునుడు పవలించాడట అతిథి గృహంలో. అప్పుడు రుక్మిణీదేవి వచ్చి కృష్ణ భగవాన్ని అడగడం జరిగిందట, వడ్డించమంటారా, భోజనం చేస్తారంటే అర్జునుడు అతిథి లేచాక అప్పుడు కలిసి చేద్దాం భోజనం అన్నట్ట. సరే అని చెప్పి రుక్మిణీదేవి అర్జునుడి దగ్గరికి వెళ్తే పవలించి ఉన్నట్ట. ఆమె నమస్కరిస్తూ ఆనందభరితురాలైంది. ఆమె కృష్ణ కృష్ణ అంటున్నట్టు ఆయన నిజంలో కూడా నామస్మరణ చేస్తున్నాడు. ఆయన కృష్ణుని తలుచుకోవడం జరుగుతోంది. ఇంతలో కూడా సత్యభామ రావడం, ఆమె ఆశ్చర్యంతో నాట్యం చేయడం, నారద మహర్షి రావడం, వారందరూ ఆట పాటలు మునిగి ఉన్నారట. ఏటికి ఎంత చేసినా లేవట్లేదట. ఆయన కృష్ణ కృష్ణ అంటున్నట్ట. ఇంతలో కూడా కృష్ణ భగవానుడు వచ్చి అక్కడ పవలించి ఉన్న ఆ పాంపై కూర్చొని ఆయనని పాదసేవ చేస్తున్నాడట. కాలు ఉత్తడం చేస్తుంటే ఏంటి అని ఒక్కసారిగా లేచాడట. మీరు చేయడం ఏమిటని అడిగాడట. కృష్ణ మీరు చేయడం ఏంటిదా అంటే అప్పుడు అన్నాడట, ఏది గొప్పది, రోజు తపస్సు చేస్తున్నా, ఇంత చేస్తున్నా, నువ్వు నా నామస్మరణ చేస్తున్నావు కాబట్టి నేను రావడం జరిగింది ఇక్కడ. అనుకుని నేను నీ దగ్గర కూర్చోడం జరిగింది. నన్ను స్మరిస్తున్నావు నువ్వు నిద్రలో కూడా, కనుక నేను రావడం జరిగింది అంటే. మరి ఇంతమంది ఇన్ని రకాలు చేస్తారు, ఉపవాసాలు అంటారు, తపస్సు అంటారంటే వాటి ఫలితం వేరు. వారు ఒక భగవంతుడు లోపటే ఉంటాడు అంతమాట. కనుక స్మరించిన వారికి ఎవరినైతే భగవంతుడు స్మరిస్తూ ఉంటాడో వారి దగ్గర భగవంతుడు ప్రత్యక్షమవుతుంటాడు, వారు ఎంబడే ఉంటారు అని కృష్ణ భగవానుడు తెలియజేశాడట. కలియుగంలో ముఖ్యంగా ఉంటుంది అని స్పష్టత ఇచ్చాడట. నేను అంటే చెప్పాలంటే దీని గురించి చాలా చెప్పవచ్చు. చిన్న వీడియో, ఇంతకుముందు వీడియో చేస్తే 3 నిమిషాలు నేను చెప్పి మళ్ళీ చేయడం జరుగుతుంది. నేను ఒక సెకండ్ 2 సెకండ్ల తేడాతో వెళ్ళిపోయింది పెద్ద వీడియోలో. మళ్ళీ చేస్తున్నాను కనుక నేను కొంత సమాచారం ఇచ్చేయాల్సి వచ్చింది. నేను చాలా నాకు ఎంతో ఆనందం అనిపించింది. ఇంత స్పష్టత ఇస్తున్నారు నా స్వామివారం అని. వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. నా స్వామివారం వారికి మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప అవకాశం లభించింది నాకు, ధనమైందిగా భావిస్తున్నాను నేను. భగవన్ నామస్మరణ గురించి ఎందరో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ కృష్ణ భగవానుడిది కూడా వినడం చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు, మన అర్జునుడికి చెప్పడం. కనుక చాలా ఆనందం అనిపించి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.